మేడారంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని అన్నారు. సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి రద్దీని నియంత్రిస్తున్నాము అంటున్న ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు రూట్ మ్యాప్ అనేటువంటిది చాలా కీలకంగా కాబోతుంది. పార్కింగ్ స్థలాల ఏర్పాటు ఎలా ఉండబోతుంది, రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎస్పీ ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎలా రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది, పార్కింగ్ స్థలాలు ఎలా ఉండబోతుంది, ఈ జాతరను ఎట్లా కోఆర్డినేట్ చేయాలి? ముఖ్యంగా ఈ పోలీస్ శాఖ సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే చాలా కీలకమైన రోల్ ఉంటుంది. దీంట్లో రూట్ మ్యాపింగ్ అంటే రూట్ ప్లానింగ్, దాంట్లో 5 రూట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి మనకు హైదరాబాద్ నుంచి వారంగల్, పసరా నుంచి నార్లాపూర్ టు ఉరట్టం, అది ఒకటి ప్రైవేట్ వెహికల్ కోసం మనం డెడికేటెడ్ 1 డైరెక్షనల్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది. సెకండ్ ఉంటుంది మనకు హైదరాబాద్ వారంగల్ నుంచి పసరా నుంచి మనం ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ అండ్ విఐపి వాళ్ళకి పసరా నుంచి తాడోయ్ నుంచి మేడారం, అది 2-వే ట్రాఫిక్ మనం అలౌ చేస్తాం. థర్డ్ ఉంటుంది మనకు ఇక్కడ రామగుండం, మంతని, కాటారం సైడ్ నుంచి వచ్చిన భక్తులు అందరూ వాయా కాటారం నుంచి మనకు డైరెక్ట్ ఇక్కడ కాలువపల్లి నుంచి ఉరట్టం ఈ రూట్లో వస్తారు వాళ్ళు. అది కూడా 2-వే డైరెక్షన్ మూవ్మెంట్ ఉంటుంది. ఫోర్త్ ఉంటుంది మనకు ఎస్పెషలీ భద్రాచలం, ఛత్తీస్గఢ్, తర్వాత ఇటు నగరం అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్న బోయినపల్లి నుంచి షాపల్లి నుంచి కొండాయి నుంచి ఫారెస్ట్ రూట్ తీసుకొని వీళ్ళు ఉరట్టం వరకు వస్తారు. అది కూడా 2-వే డైరెక్షన్. ఆల్ ప్రైవేట్ వెహికల్ సంబంధించి ఎగ్జిట్ రూట్ ఒకటే డెడికేటెడ్గా బయాకాపేట నుంచి ఉంటుంది. ఇట్లా టోటల్ మనం కౌంట్ చేస్తే టోటల్ 5 రూట్స్ ఉన్నాయి. ప్రతి రోడ్ కోసం సెపరేట్ డెడికేటెడ్ పార్కింగ్ మనం ఏర్పాటు చేసినాం. టోటల్ 33 పార్కింగ్ ఏరియాస్ ప్లస్ వివిఐపి పార్కింగ్ ఏరియా, 37 హోల్డింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేశాం. అయితే ఈసారి జాతర కొత్తగా రూపురేఖలు మారిపోయాయి, రోడ్ల విస్తరణ జరిగింది కదా, ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి? సేమ్ పాత రోడ్లనే విస్తరణ చేసి అటు ఇటు పెట్టారా, ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఎంటైర్ కోర్ ఏరియాలో మనం చూస్తే ఈ రోడ్ చాలా పెద్దగా అయినాయి. ఇంతకుముందు డబల్ లైన్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 లైన్ అయినాయి. అవుటర్ ఏరియాలో మేము ఈసారి కొత్తగా చాలా కొత్త రూట్ తయారు చేసినాం, డైవర్జన్ రూట్ తయారు చేసినాం. కాబట్టి ఆర్టీసీ వెహికల్ ఒకటే రూట్లో పోతాయి కాబట్టి అక్కడ కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా ఏరియాలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ రావని దానికోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు సార్? కమాండ్ కంట్రోల్ రూమ్కు వాటిని అనుసంధానం చేస్తున్నారు కదా, ఎన్ని కెమెరాలు? టోటల్ 430 కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో పిటిజెడ్ కెమెరాస్, తర్వాత ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ 20 డ్రోన్స్ అట్ ఏ టైం అన్ని ఏరియాలో కవర్ చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఎస్పీ గారి అభిప్రాయం. మొత్తంగా రూట్ మ్యాప్, తర్వాత పార్కింగ్ స్థలాలు ఇవన్నీ కూడా సిద్ధం చేశామని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. కొత్తగా మేడారంలో పునర్నిర్మాణ పనులు జరిగాయి కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు చేశామని, భద్రతా ఏర్పాట్లతో పాటు క్రౌడ్ను నియంత్రించేటువంటి ఏర్పాట్లు కూడా చేశామని ఎస్పీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.